ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 నెలల కిందట ఇది వెలుగులోకి వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మద్యం పాలసీని మార్చిన తర్వాత మద్యం పాలసీని ప్రైవేట్ వ్యక్తులకు, మద్యం షాపులన్నింటినీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఆ లైసెన్సులు ఇవ్వడం ప్రారంభించిన తర్వాతే ఈ నకిలీ మద్యం అన్నది వెలుగులోకి చూసింది. ఈ నకిలీ మద్యం ముఖ్యంగా ఇది కూడా స్వయంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా, అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ సొంత జిల్లాలోనే తంబలపల్లి నియోజకవర్గంలో మొలకల చెరువులో ఇది మొట్టమొదట బయటకు వచ్చింది. అయితే ఈ కేసులో ఇప్పుడు గత 3 రోజులుగా జరుగుతున్న పరిణామాలు కొంత ఆసక్తికరంగా ఉన్నాయి. 3 రోజుల నుండి మళ్ళీ ఆ మాజీ మంత్రి జోగి రమేష్ సోదరుడి పైన కథనాలు రావడం, కథనాలు రాయించడం, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. దాంతోపాటుగా ఆ మంత్రి కొల్లు రవీంద్ర కూడా మొత్తం జోగి రమేష్ చేశారు ఇది వ్యవహారం అంతా కూడా అని ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్న పరిస్థితి. సిట్ విచారణలో అదే తేలిందంటూ, ఛార్జ్షీట్లో అదే తేలిందంటూ చాలా స్పష్టంగా మంత్రి కొల్లు రవీంద్ర కూడా మాట్లాడారు. అయితే ఇక్కడ చాలా కన్వీనియంట్గా సిట్ ఈ కేసుని ఏ విధంగా దారి మళ్లించిందో మీకు ఇప్పుడు వివరిస్తాను. ఎందుకంటే ఈ కేసు అసలు మొదలైంది తంబలపల్లి నియోజకవర్గంలోని మొలకల చెరువుల్లో మొట్టమొదట గత ఏడాది అక్టోబర్లో దీనికి అంటే సెప్టెంబర్లో ఈ నకిలీ మద్యం ఆనవాళ్ళు బయటపడ్డాయి. ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు చేశారు. తర్వాత కొన్ని చోట్ల దొరికిన తర్వాత మొత్తం అక్కడ సోదాలు జరిగినప్పుడు పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ నాయకులు, మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తంబలపల్లి నియోజకవర్గం పోటీ చేసినటువంటి అభ్యర్థి ఇన్ఛార్జ్ అయినటువంటి జయచంద్రారెడ్డి, ఆయన అనుచరులు, ఆయన డ్రైవరు, ఆయన అకౌంటెంటు, ఆయన బామర్ది అంతా కలిసి చేసినటువంటి దందా ఇది. ఈ దందాకి సంబంధించి నకిలీ మద్యాన్ని తయారు చేస్తూ అక్కడ పట్టుబడినటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీ నాయకులు, చంద్రబాబుతో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి నాయకులే అక్కడ స్వయంగా ఈ కేసులో అప్పట్లో వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. ఈ వెలుగులోకి వచ్చినప్పుడు జయచంద్రారెడ్డి ఎవరైతే ఉన్నారో మొత్తం ఈ నకిలీ మద్యం రాకెట్ని నడిపినటువంటి జయచంద్రారెడ్డి, దాన్ని ఇన్వెస్ట్ చేసినటువంటి వ్యక్తి జయచంద్రారెడ్డి, దాన్ని ఆపరేట్ చేసింది కూడా స్వయంగా జయచంద్రారెడ్డి అకౌంటెంటు, ఆయన బామర్ది, అదేవిధంగా ఆయన డ్రైవరు, వీళ్ళే జనార్దన్తో కలిసి చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ కేసు మొత్తాన్ని ఇప్పుడు మాజీ మంత్రి జోగి రమేష్ సోదరుడి పైన నెట్టి అటువైపే తీసుకొచ్చి ఇబ్రహీంపట్నం వైపు కేసును తీసుకొచ్చి మొలకల చెరువులో జరిగినటువంటి మొత్తం వ్యవహారాన్ని పక్కదవ పట్టించినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కూడా ఒకవైపు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జోగి రమేష్ని అరెస్ట్ చేయడం, జైలుకు పంపించడం, ఆయన బెయిల్ మీద రావడం, ఇవన్నీ జరగడం దాదాపుగా 8 నెలలు అవుతుంది ఈ కేసుకి సంబంధించి. ఈ రోజుకి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి జయచంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం కూడా ఎక్కడ చేసినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా జయచంద్రారెడ్డి బామర్ది గిరిధర్ రెడ్డిని కూడా ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు లేవు. అసలు బామర్ది మాట ఎలా ఉన్నా, జయచంద్రారెడ్డి మొత్తం ఈ వ్యవహారాన్ని నకిలీ మద్యం సిస్టమ్ అంతటిని కూడా ఎస్టాబ్లిష్ చేసినటువంటి వ్యక్తి. మొదట ఈ కేసుకు సంబంధించి ఎక్సైజ్ పోలీసులు వెల్లడించిన వివరాల్లోనూ జయచంద్రారెడ్డి ఉన్నారు. 14 మంది పైన మొదట కేసు పెడితే తర్వాత నిందితుల జాబితాను 27కి చేరింది. ఈ 27 చేరినప్పుడు లేదా ఈ 14 మంది నిందితుల్లో కూడా జయచంద్రారెడ్డి చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా జయచంద్రారెడ్డిని అరెస్ట్ చేయలేదు. ఒకవైపు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు, స్వయంగా ఎవరైతే ఈ నకిలీ మద్యం రాకెట్ని మొత్తం నడిపినటువంటి జనార్దన్ని తీసుకొని వెళ్ళి చంద్రబాబు దగ్గర బీఫామ్ కూడా తీసుకున్నటువంటి వ్యక్తి ఎన్నికలకు ముందు, తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీకి అక్కడ తంబలపల్లిలో ఎమ్మెల్యేగా గెలవనప్పటికీ కూడా అక్కడ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. పార్టీ యాక్టివిటీస్ మొత్తం అక్కడ ఉన్నటువంటి ఏవైతే పోస్టింగ్ల దగ్గర నుండి అడ్మినిస్ట్రేషన్ మొత్తం అంతా కూడా జయచంద్రారెడ్డి నడిపినటువంటి పరిస్థితి. అయితే ఆ కేసు బయటపడిన తర్వాత జయచంద్రారెడ్డి ఒక వీడియో విడుదల చేశారు. దాదాపుగా 8 నెలల కిందట విడుదల చేశారు. 8 నెలల కిందట వీడియో విడుదల చేసినప్పుడు నేను త్వరలోనే ఇండియాకు వస్తాను, ఇండియాకు వచ్చి అన్ని వివరాలు వివరిస్తానని చెప్పి ఆ వీడియోలో పేర్కొన్నారు. అంతే, ఆ వీడియోని తప్ప ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు కానీ, ఎక్సైజ్ పోలీసులు కానీ, లేదా ఈ కేసుకు సంబంధించి నియమించిన సిట్ కానీ జయచంద్రారెడ్డి నీడను కూడా పట్టుకోలేనటువంటి పరిస్థితి. ఒకవైపు జయచంద్రారెడ్డిని పట్టుకోకుండా ఆయన బామర్దిని కూడా అరెస్ట్ చేయకుండా ఈ కేసులో ఒక కొలికి తీసుకొచ్చేసామని, ఈ కేసుని దాదాపుగా విచారణ పూర్తి అయిపోయిందని, ఈ కేసు అంతా ఈ మొత్తం నకిలీ మద్యం వ్యవహారం అంతా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడిపింది చంద్రబాబు గారి ప్రభుత్వంలో అని చెప్పి మంత్రి కొల్లి రవీంద్ర ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం కూడా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ప్రభుత్వం ఉన్నది ఆ చంద్రబాబు ప్రభుత్వంలోనే ఈ నకిలీ మద్యానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు బయటపడ్డాయి. ఈ ప్రభుత్వంలోనే అక్కడ యూనిట్లు ఎస్టాబ్లిష్ చేశారు. ఈ ప్రభుత్వంలోనే అక్కడ నకిలీ మద్యాన్ని తయారు చేశారు. ఈ ప్రభుత్వంలోనే ఆ నకిలీ మద్యం సంబంధించినటువంటి ఏవైతే ఆ శాఖోపశాఖలుగా విస్తరించినటువంటి అవి ఉన్నాయని బయటపడినటువంటి పరిస్థితి. స్వయంగా జయచంద్రారెడ్డి డ్రైవర్ తన వాంగ్మూలంలో కూడా చాలా స్పష్టంగా ఈ కేసులో చెప్పారు. నేను తన ఎవరైతే జయచంద్రారెడ్డి వాహనాల్లోనే బెల్ట్ షాప్ ఏవైతే అఫీషియల్గా లైసెన్స్ ఇచ్చినటువంటి షాపులకి అదేవిధంగా బెల్ట్ షాపులకు కూడా ఈ నకిలీ మద్యాన్ని సరఫరా చేసామన్న విషయాన్ని స్వయంగా ఎవరైతే జయచంద్రారెడ్డి డ్రైవర్ ఉన్నారో ఆ డ్రైవర్ ఇచ్చినటువంటి వాంగ్మూలంలో చెప్పని ఎక్సైజ్ అధికారులే దాన్ని రిమాండ్ రిపోర్ట్లో కూడా రాసినటువంటి పరిస్థితి. సో ఆపరేషన్ అంతా తెలుగుదేశం పార్టీలో జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు చేశారు. నకిలీ మద్యం మొత్తాన్ని కూడా టీడీపీ లీడర్స్ అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తే ఇప్పుడు మొత్తం అంతా జోగి రమేష్ చేయించారు లేదా జోగి రమేష్ సోదరుడు చేయించారంటూ ఈ మొత్తం వ్యవహారాన్ని కేసు మొత్తాన్ని కూడా తమ్మలపల్లి నుండి లేదా మొలకల చెరువు నుండి తీసుకొచ్చి ఇబ్రహీంపట్నానికి ముడిపెట్టి ఇబ్రహీంపట్నంలోనే మొత్తం అంతా జరిగిందంటూ ఇది ఎక్కడెక్కడో దీనికి పెద్ద నెట్వర్క్ ఉంది, అదంతా కూడా వీళ్ళు ఆపరేట్ చేసినట్టుగా ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. కానీ ఇంత జరిగినా సరే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ని ఈ రోజుకి కూడా అరెస్ట్ చేయలేదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జికి సంబంధించి బ్యాంకు ఖాతాలకు సంబంధించి కానీ లేదా ఆయన లావాదేవీలకు సంబంధించి కానీ, ఎందుకంటే టీడీపీ నేత జయచంద్రారెడ్డి లావాదేవీల పైన ఈ నకిలీ మద్యం డబ్బులు ఎవరికి చేరవేశారు, ఎక్కడికి చేరవేశారని ఆ లావాదేవీలు కానీ విచారిస్తే మొత్తం తెలుగుదేశం పార్టీ నెట్వర్క్ అంతా బట్టబయలు అవుతుందని మొత్తం కేసుని డైవర్ట్ చేసి, అంటే ఒక కేసుని ఏ విధంగా ప్రభుత్వం తలుచుకుంటే లేదా అధికార పక్షం తలుచుకుంటే తారుమారు చేసి తిమ్మిని బమ్మిని చేసి ఏ విధంగా డైవర్ట్ చేస్తుందని చెప్పడానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్గా ఈ నకిలీ మద్యం కేసు విచారణ నిలిచింది. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డిని అరెస్ట్ చేయకపోవడం, ఎందుకంటే ఇప్పటికీ చాలా విషయాల్లో చాలా కేసుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఏవైనా ఆరోపణలు వస్తే తెలుగుదేశం పార్టీ నాయకులపైన తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించిన కేసులు అయితే మాత్రం వాళ్ళని కనీసం విచారించినటువంటి సందర్భాలు మనం అనేక చూసాం. ఎందుకంటే మహిళలు వేధిస్తున్నారని చెప్పి మహిళలే వచ్చి రోడ్డెక్కి బోర్ని విలపించి ఫిర్యాదులు చేస్తున్నా మనం చూసాం. అరవ శ్రీధర్కి సంబంధించి కేసులో ఏం జరిగిందో, జనసేన ఎమ్మెల్యే అతన్ని మీద ఆ మహిళ ఆరోపణలు చేసిన అరెస్ట్ చేయలేదు. ఆ మహిళ నడి రోడ్డు మీద తాతంశెట్టి నాగేంద్ర చంపడానికి ప్రయత్నించినా సరే ఇప్పటివరకు కూడా అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా కోనేటి ఆదిమూలం కేసు విషయంలో కూడా అదే జరిగింది. ఇతర టీడీపీ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఇదే జరిగింది. దళిత ప్రొఫెసర్ని డైరెక్ట్గా కొట్టినా కూడా అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు. సో తెలుగుదేశం పార్టీ నాయకులు కేసుల్లో ఉంటే వాళ్ళని ఎలాగో అరెస్ట్ చేయట్లేదు అనే విషయం స్పష్టం. అయితే ఈ కేసులో మొత్తం నకిలీ మద్యాన్ని సిట్టు మొత్తం నిజాలు బట్టబయలు చేసిందని చెప్తూ అసలు నకిలీ మద్యాన్ని అమ్మినటువంటి టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డిని అరెస్ట్ చేయకపోవడం అనేది చాలా ఆశ్చర్యంగా మారింది. ఇది రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.